సరే, ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మరి ఉమ్, దాదాపుగా మీరు 4-5 సెషన్లు ఈ జూమ్కి ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా కొనసాగింది? పత్రి గారితో ఇంత అనుబంధం ఎందుకంటే దాదాపు ఈ 20 సంవత్సరాల్లో మీరు చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మన గుంటూరు జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ వెలగపూడి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మరి మీకంటూ పిరమిడ్ సొసైటీలో ఒక ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం కానీ, శాకాహార ర్యాలీలు కానీ, అట్లాగే రీసెంట్గా ఎక్కువగా మీరు స్కూల్స్ మీద, కాలేజెస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ఇన్స్పిరేషన్ నిరంతరం ఈ ధ్యాన కార్యక్రమాల్లో నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పత్రి సార్తో మీ అనుబంధం ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకొని తర్వాత ఈరోజు కాన్సెప్ట్ ఆత్మ పరిణామం, ఆత్మ యొక్క దశలు అనే కాన్సెప్ట్ ని మనం క్లుప్తంగా సార్ ద్వారా తెలుసుకున్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే, ముందుగా మనందరికీ ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అట్లాగే పత్రిజీ గురువు గారు అయినటువంటి సద్గురు శ్రీ 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 సదానంద మహారాజ్ కి మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. ఈ భూమి మీద ఎంతో మంది సద్గురువులు ఉన్నారు. దృశ్య రూపంలోనూ అదృశ్య రూపంలో ఉన్నటువంటి సమస్త సద్గురువులకు మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. మన అంతరాత్మకు, మన పూర్ణాత్మకు, ఈ సృష్టికి మూలమైనటువంటి అనంత చైతన్యానికి మనం శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఆక్రాజ్ శంకర్రావు. మాది మంగళగిరి, గుంటూరు జిల్లా. నేను 2002 జనవరి 26న ఒక చిన్న పేపర్ ప్రకటన ద్వారా ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. నేను మొట్టమొదట పత్రి సార్ ద్వారానే ధ్యానాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ, అలాగే కుర్తాళం పీఠాధిపతిగా ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ ప్రసాదరాయ కులపతి గారి వారి ద్వారా మొట్టమొదటి ధ్యానం నేర్చుకొని ఈ ధ్యాన మార్గంలో 22 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఈ ధ్యాన ప్రయాణ మార్గంలో పత్రిజీ ఏవైతే చెప్తా వచ్చారో, మొట్టమొదట ధ్యాన రాయలసీమ, తర్వాత ధ్యాన దివిసీమ, తర్వాత ధ్యాన ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభాగాలుగా ధ్యాన తెలంగాణ, అంటే ప్రాంతాల వారీగా అప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని మనం టార్గెట్ చేసుకొని అక్కడ మనం దృష్టి నిలిపి అక్కడ వాళ్ళందరికీ ధ్యానాన్ని అందించడం కోసం మొట్టమొదటి ధ్యాన రాయలసీమ, ధ్యాన దివిసీమ, ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ, అలా కొద్ది కొద్దిగా పిఎస్ఎస్ఎం మూమెంట్ని పెంచుకుంటూ, అలాగే 11 ధ్యాన మహాయజ్ఞాలు చేసుకున్నాం, ధ్యాన మహాచక్రాలు చేసుకున్నాం, ధ్యాన మహాయాగాల్లో కూడా మనం ప్రవేశించాం. పత్రిజీ అనేక విభాగాలుగా మనల్ని ఒక్కొక్క ప్రణాళిక ఇచ్చి ముందుకు వెళ్ళేదాని కోసం చేశారు. దానిలో భాగంగా ధ్యాన గ్రామీణం అని చెప్పేసి అప్పుడు వెహికల్స్, ఇప్పుడు ఏవైతే మనం ధ్యాన ప్రచార రథాలు ఉన్నాయో, ఒమిని వ్యాన్లకి మైకిల్ కట్టి మనం ఫ్లెక్సీలు పెట్టి స్టిక్కరింగ్ చేసి ఏదైతే ప్రచారం చేస్తున్నామో, అది మొట్టమొదట 2005లో ఒంగోలులో ధ్యాన గ్రామీణం అనే వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా మంగళగిరిలో ధ్యాన గ్రామీణం వెహికల్ తీసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. తర్వాత మనం తిరిగి చెప్పటం కాదు, మనకు ఒక సెంటర్ అనేది ఉండాలి అని చెప్పేసి
పిరమిడ్ మెడిటేషన్ కేర్ సెంటర్స్ అని చెప్పేసి సార్ ప్రారంభించినప్పుడు మరి మా మంగళగిరిలో కూడా మేము పిరమిడ్ కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేసాం 2007లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో విస్తారంగా ఉన్నాయో అవన్నీ కూడా మేము మొదట్లో సార్ చెప్పినప్పుడు మేము ప్రారంభించాం. ధ్యాన గ్రామీణం, ధ్యాన వ్యవసాయం, ధ్యాన విద్యార్థి, ధ్యాన ఉపాధ్యాయ, అట్లాగే ప్రభుత్వ ఆఫీసులన్నింటిలోకి వెళ్ళి ధ్యాన జగత్తు ఇవ్వటం, ధ్యానం తెలియచేయటం, ఇంటింట ధ్యానం, ధ్యాన సప్తాహాలు, మండల ధ్యానాలు, ఇట్లా సార్ చెప్పినవన్నీ మేము ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు మరి తర్వాత మన పిఎంసి రావటం, మొదట యూట్యూబ్ ఛానల్గా రావటం, తర్వాత అది ఛానల్గా మారటం, తర్వాత శాటిలైట్గా మారటం, తర్వాత ఈరోజు ప్రపంచం అన్ని భాషల్లో కూడా మన పిఎంసి విస్తారంగా వెళ్తా ఉంది. ధ్యాన జగత్తులో భాగంగా మన ధ్యానం అంతా కూడా విస్తారంగా వచ్చింది. అలాగే పిరమిడ్లు మొట్టమొదట మేము 2004లో మా ఇంటి పైన గుంటూరు జిల్లాలో మొట్టమొదట పిరమిడ్ శ్రీ నీలకంఠ పిరమిడ్ అనేది నిర్మాణం చేయటం, పత్రిజీ దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వందల పిరమిడ్స్ గుంటూరు జిల్లాలో వచ్చినాయి. అట్లాగే అప్పుడు సార్ చెప్పేవాళ్ళు మనకి మెగా పిరమిడ్స్ కావాలి, పెద్ద పెద్ద పిరమిడ్స్ కావాలి అని చెప్పేసి ఆ మెగా పిరమిడ్ లో భాగంగానే బెంగళూరులోని శ్రీ మైత్రేయ బుద్ధ ధ్యాన విద్యా విశ్వాలయం రావాలని చెప్పేసి సార్ చెప్పటం. అప్పుడు మేమంతా కూడా దానికోసం ఒక అడవిగా ఉండేటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ దానికి శంకుస్థాపన, తర్వాత దానికి అక్కడే ధ్యాన యజ్ఞాలు చేస్తూ బుద్ధ పౌర్ణమి చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నిధులు అవన్నీ కూడా సమకూర్చుకుంటూ అప్పట్లో మైత్రేయ బుద్ధ ధ్యాన విద్యా విశ్వాలయానికి ఒక లైఫ్ మెంబర్షిప్ అనేది 15,000 రూపాయలు పెడితే అప్పుడు మరి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అందరినీ ప్రోత్సహించి అక్కడ సభ్యత్వం తీసుకోవటం. ఈరోజు తెలుసు అది నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ మనకి మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలుగు రాష్ట్రాలుగా ఉంది, ఇక్కడ ధ్యానం ప్రారంభమైంది కాబట్టి మనకు కూడా ఇక్కడ కావాలి అని అనుకున్నప్పుడు శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ మళ్ళీ శంకుస్థాపన చేయటం, దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చటం, మరి అక్కడ విస్తారంగా ధ్యానాన్ని చేసి దానికి కావాల్సిన ఫండింగ్ అంతా చేస్తూ ఈరోజు శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ అద్భుతంగా. అంతేగా తర్వాత ధ్యాన మహాయజ్ఞాలు చేస్తా ఉన్నప్పుడు ధ్యాన మహాచక్రం చేయాలి అన్నప్పుడు ధ్యాన మహాచక్రం ఎక్కడ చేయాలి అంటే ఎక్కడైతే బుద్ధుడు కాలచక్రం జరిగిందో అక్కడే ధ్యాన మహాచక్రం చేయాలి అని చెప్పేసి మరి అమరావతిలో శ్రీ లక్ష్మణరావు, అబ్బూరి కోటేశ్వరరావు మేము పట్టుబట్టి సార్ని అడిగి మేమే చేస్తాము, మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మొట్టమొదటి ధ్యాన మహాచక్రం అమరావతిలో తీసుకోవటం జరిగింది. అప్పటి వరకు మనకి ధ్యాన మహాయజ్ఞాలు 7 రోజులు మాత్రమే జరుగుతూ ఉండే. అప్పుడు సార్ 11 రోజులు కావాలన్నారు. ఓకే అని చెప్పేసి మొట్టమొదట 11 రోజుల పాటు ధ్యాన మహాచక్రాన్ని అమరావతి, తర్వాత విశాఖపట్నం, తర్వాత 2012 వచ్చేసరికి ధ్యాన జగత్తులో భాగంగా మనం కట్టాల్లోని శ్రీ మహేశ్వర మహాపిరమిడ్లోనే ధ్యాన మహాచక్రాలు శాశ్వతంగా మన సెంటర్లో నిర్మాణం చేసుకొని అక్కడే మనం ప్రారంభించడం జరిగింది. అలా నా యొక్క ధ్యాన ప్రయాణంలో ఏదైతే మన పిఎస్ఎస్ఎం నిర్మాణంలో ప్రతి ఒక్క అడుగులోనూ నేను పత్రిసార్తో అడుగులు అడుగేసుకుంటూ వారికి సేవ చేసుకుంటూ వారు చెప్పినటువంటి మార్గంలో నేను ప్రయాణం చేసే మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క సద్గురువుకి, అలాగే ఈరోజు మీ అందరితో కలిసి ఈ యొక్క నా అనుభవాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. ఇది నా యొక్క పరిచయం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు జన్మ పరంపర.
మానవ యొక్క జన్మ ఎట్లా ప్రారంభమవుతుంది, ఈ పరంపర ఎలా సాగుతుంది, ఆత్మ పరిణామ క్రమంలో మనం ఇప్పటి వరకు ఈ ధ్యానం అనేది చేస్తా ఉన్నాం. ఈ ధ్యాన స్థితికి ఎలా వచ్చాము, ఈ ధ్యానం నుంచి మనం దుఃఖరాహిత్యం నుంచి జన్మరాహిత్య స్థితికి వెళ్ళటానికి ఆత్మ ప్రయాణంలో మనం ఎలా ప్రయాణం చేస్తున్నాము, ఇప్పుడు మన స్థితి ఏమిటి అనేది ఇవన్నిటిని కూడా మనం ఈరోజు కులంకుషంగా తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ యొక్క సందేశాలు వింటా ఉన్నారు. ఇక్కడ ఎవరు చెప్పినా జ్ఞానం ఒకటే ఉంటుంది, జ్ఞానం వేరువేరుగా ఉండదు, వేరువేరు జ్ఞానాలు ఉండవు, వేరువేరు ధ్యానాలు ఉండవు. అది తెలుసుకోవాలి. కానీ ఆ చెప్పే విధానంలో, ఆ ప్రజెంటేషన్లో దాన్ని వ్యక్తీకరించే వారి యొక్క అనుభవాన్ని, వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని వ్యక్తీకరించే విషయంలో భిన్నత్వం ఉంటుంది తప్ప జ్ఞానంలో ఎక్కడా ఉండదు. ఆ ప్రజెంటేషన్లో తేడా ఉంటుంది. దాన్ని మనం ఎంత శ్రద్ధగా సునిశ్చితంగా మనం గమనించుకోగలిగితే అప్పుడు ఏకత్వం అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ సృష్టిలో భిన్నత్వం ఎక్కడా లేదు, అంతా ఏకత్వం ఉంది, కానీ భిన్నంగా ప్రకటితం జరుగుతా ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఒకే ఏకత్వాన్ని భిన్నంగా ప్రకటితం చేయబడతా ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మలన్నీ కూడా భిన్నంగా తను స్వీయ అనుభవాలు సంతరించుకోవటం కోసం వారి యొక్క ఆత్మ స్థితులను బట్టి భిన్న భిన్నంగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప ఇక్కడ భిన్నత్వం లేదు. భిన్నత్వంగా కనిపిస్తున్నటువంటి ఏకత్వం మాత్రమే ఈ యొక్క సృష్టి అని తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ ఆత్మ పరిణామ క్రమంలో 5 రకాలైనటువంటి ఆత్మస్థితులు ఉంటాయి. మొత్తం 5 రకాల స్థితులు. అందుకే మనం మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో కూడా ఐదుగురు ఉంటే 5 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిలాగా ఆలోచించడు, ఇంకో వ్యక్తిలాగా ప్రవర్తించడు. గ్రహిస్తాడు అంతవరకు, కానీ ఆ గ్రహించిన దాన్ని వ్యక్తీకరించే విధానంలో కూడా మళ్ళీ మార్పు ఉంటుంది. 5 రకాలైనటువంటి ఆత్మలు మనం ఈ భూమి మీద అంతా సమస్త మానవాళి యొక్క గ్రహించినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఈ సమస్త మానవాళి 5 రకాల స్థితుల్లో ఉంటారు. శైశైవ ఆత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. శైశైవ ఆత్మ అంటే అప్పుడే ఈ భూమి మీదకి ఈ శరీరంతో ఆత్మరూపంగా వచ్చిన వారు. తర్వాత బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. మనందరికీ వింటా ఉన్నంగా విచిత్రమైన అనుభవం లేకపోతే విచిత్రమైన స్థితి మనకేమనిస్తుందంటే అందరూ భగవంతుడి నుంచే వచ్చారు, అందరూ భగవంతుళ్ళే సాక్షాత్తు. ఈ శరీరంలోకి వచ్చి మాయలో పడ్డారు, తాను మర్చిపోయారు. మరి భగవంతుడి నుంచి విడుదలైనప్పుడు సాక్షాత్ భగవంతుడిలాగా ఉన్న వీరికి కర్మలు ఎలా అంటుకున్నాయి? మనం అనుకుంటున్నాం కదా, అనేక జన్మల్లో ఎన్నో కర్మలు చేసాం, ఆ కర్మల వల్లనే మనం దీన్ని అనుభవిస్తా ఉన్నాం, కర్మ పక్షాల కోసం ఇక్కడికి వచ్చాం అని మనం వింటా ఉన్నప్పుడు, మరి సాక్షాత్ భగవంతుడు అయినప్పుడు ఇప్పుడు మనం 2 అనుకుంటాం. కర్మ బట్టి జన్మ, జన్మను బట్టి కర్మ. కర్మ ముందా జన్మ ముందా? అది అంటారు చూసారా, విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా అంటే గుడ్డు లేకుండా కోడి ఎలా వస్తుంది అంటారు, కోడి లేకుండా గుడ్డు ఎలా వస్తుంది. అలాగే మరి ఇప్పుడు జన్మే భగవంతుడు అయినప్పుడు కర్మ ఎక్కడుంది? కర్మే లేదు కదా. మరి అలాంటప్పుడు ఇంకా జన్మ ఎట్లా వచ్చింది? కర్మ లేనిదే జన్మ ఎట్లా వచ్చింది? జన్మ లేనిదే కర్మ ఎలా వస్తుంది? అంటే ఈ 2 వేరే వేరేగా ఎలా ఉన్నాయి? చెట్టు లేనిదే విత్తు లేదు, విత్తు లేనిదే చెట్టు లేదు. ఇది ఎట్లా? ఈ సందేహాలు ఏమంటే తర్కానికి పనికి వస్తాయి, కానీ వాస్తవంగా గుడ్డులోనే కోడి ఉంది, కోడిలోనే గుడ్డు ఉంది, 2 ఏకకాలంలో ఉన్నాయి.
చెట్టులోనే విత్తు ఉంది, విత్తులోనే చెట్టు ఉంది. రెండు ఏకకాలంలో ఉన్నాయి. ఇక్కడ మనం ఆ పూర్ణాత్మ నుంచి మనం ఎప్పుడైతే ఒక ఆత్మగా, అంటే ఈ భూమి మీదకి ఈ శరీరధారిగా మనం ఎప్పుడైతే వస్తామో, వచ్చినప్పుడు ప్రతి ఒక్క శైశైవ ఆత్మగా వచ్చినప్పుడు అందరూ స్వచ్ఛంగానే ఉంటారు. ఎలాంటి కర్మ బంధాలు ఉండవు. అలా ఎలాంటి కర్మ బంధాలు లేకుండా వచ్చిన మనము, అంటే చెప్పాలంటే మనం ఒక శిశువు పుట్టాడు అనుకోండి, మనకి ఒక బిడ్డ పుట్టాడు, పాప బాబు పుట్టారు. వాళ్ళకి ఏ కర్మలు ఉంటాయి? ఏముండవు. అందుకే మనం ఏమంటాం, పిల్లలు దైవంతో సమానం. పిల్లలకి ఇంకా అప్పుడు మనస్సు రాలేదు కాబట్టి మనసు లేని స్థితే దైవత్వ స్థితి. అట్లాగే శిశువుగా మన దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి కూడా శైశైవ ఆత్మగా వచ్చినప్పుడు ఎలాంటి కర్మలు ఉండవు. కానీ మనం ఇక్కడ జీవితాన్ని జీవించే క్రమంలో ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మోహాలు, బంధాలకి మనం ఆకర్షితులమై, సుఖాలకి ఆకర్షితులమై, ఆ సుఖ లాలసతో, భోగ లాలసతో, బంధంతో కార్యాలు నిర్వర్తిస్తూ ఆ కార్యాలు తాలూకా వచ్చినటువంటి ఫలాలనే శుభకర్మలు, అశుభ కర్మలు, లేకపోతే పాపకర్మలు, పుణ్యకర్మలుగా మనం పేర్చుకుంటా ఉంటాం. ఆ రకంగా మనం శుద్ధ దైవాలమైనటువంటి మనము, సాక్షాత్ భగత్ స్వరూపులమైనటువంటి మనము ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అనుభవాలు సంతరించుకునే క్రమంలోనే అనుభవాలతో పాటుగానే కర్మలు కూడా మనం పెంచుకుంటా ఉంటాము. జ్ఞానంతో తోడుగా కర్మ తాలూకా మాలిన్యాలను కూడా మనం కూడబెట్టుకుంటూ ఉంటాము. ఆ కూడబెట్టుకున్న ఉండే క్రమంలో శిశువుగా ఉన్నప్పుడు చూడండి, చాలా మంది మన మనుషులు కనిపిస్తారు, వాళ్ళు ఏం ధ్యానం చేయరు, లేకపోతే వాళ్ళకేం పెద్ద చదువుకొని ఉండరు, జ్ఞానవంతంగా అంటే ఎంతో నేను ఎంతో చదువుకున్నాను, ఎంతో డబ్బు ఉంది, నాకు అంత ఇంత, నేను ఎంత మేధావిని అనే పరిస్థితి ఏమి ఉండదు. కానీ ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంటారు, సాధారణ వ్యక్తులుగా ఉంటారు, ఎంతో స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళ మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటది, సాకార భావంతో ఉంటారు. మనకి ఆశ్చర్యం కలిగిద్ది అనమాట. మనం ఇంత చదువుకున్నాము, లేకపోతే మనం ఇంత ధ్యానం చేస్తున్నాం, మనం ఇంత జ్ఞానవంతం అనుకున్నాం, మనం గురువుని ఆశ్రయించాము, లేకపోతే మనకి ఎంతో గ్రంథాలు చదువుకున్నాం, వాళ్ళతో ఒకసారి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఆ ప్యూరిటీ మన దగ్గర లేదేమో అని కూడా అనిపిస్తా ఉంటది. మరి ఎలా వచ్చింది వాళ్ళకి ఆ అమాయకత్వంతో, అంత స్వచ్ఛతతో, అంత బోలాతనంతో, అంత ప్యూర్గా ఎలా ఉండగలుగుతారు అని చూసినప్పుడు, అంటే వాళ్ళు శైశైవ ఆత్మగా ఉన్నారు, వాళ్ళు అప్పుడే ఈ భూమి మీదకి దిగొచ్చారు కాబట్టి వాళ్ళ మనసులో ఎలాంటి మాలిన్యాలు, కర్మ బంధాల్లో వాళ్ళు చిక్కుకోలేదు కాబట్టి సాధారణ వ్యక్తులుగా ఉన్నా కానీ అసాధారణమైనటువంటి ఆ ప్రేమతత్వాన్ని, కరుణతత్వాన్ని, సేవతత్వాన్ని ప్రదర్శిస్తా ఉంటారు. ఎస్ఆర్నో ఎంతమంది మనకి అనిపిస్తుంటారు కదా, మనకి అనిపిస్తుంది నేను ఇంత ధ్యానం, నేను ఇంత ధ్యాన రత్నని అనుకుంటాం, కానీ వాళ్ళు ఇంకా రత్నాల కన్నా సాక్షాత్ భగవంతుల్లానే కనిపిస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ గుర్తు చేసుకోవాలి, అంటే శైశైవ ఆత్మకి అందరూ స్వచ్ఛంగానే ఉంటారు, కానీ ఒక పసిపిల్లవాడు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటాడు, సాక్షాత్ భగవంతుల్లానే ఉంటాడు. కానీ వాడికి ఎప్పటికైతే మనం నేర్పిస్తాం, తల్లిదండ్రులు ఎట్లయితే నేర్పిస్తారో, ఇది ఏదన్నా ఇస్తే ఇది నువ్వే తినాలమ్మా, అందరికి పెట్టద్దు, దాచుకోవాలి, ఆడుకోవాలి, సంపాదించుకోవాలి, చదువుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, బాగా పేరు ప్రతిష్టలు రావాలంటే మనం అది చేయాలి, ఇది చేయాలి అని మనకి తెలిసినటువంటి అదంతా కూడా వాళ్ళకి ఎక్కిచ్చేసి, అంతకుముందు మనం ఏదన్నా ఇస్తే పిల్లవాడు గబగబా తీసుకెళ్ళిపోయి వాళ్ళు కింద ఆడుకునే వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ అందరికీ పెట్టుకుంటారు. అది ఏంటి అనేది చూడదు, అది ఎంగిల్ ఉందా లేదా, తిన్నామా లేదా అనేది కాదు. కానీ మనం కొద్ది పెద్ద అయ్యే కొద్ది ఏం చేస్తాం, ఇవన్నీ చెప్తాము. అప్పుడేమవుతుంది, వాడు నేను నీకు ఇవ్వను, నేనే తింటానంటాడు అనమాట. అది చూపించేసి నేనే తింటానంటాడు. అట్లా ఎట్లయితే ఒక చిన్న పిల్లవాడు కొద్దిగా పెరిగే కొద్ది రకరకాల విషయాలు అతనికి అంటుకొని
తన స్వార్థం అనేది ఎలా అయితే వస్తుందో, తద్వారా తనలో ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎలా అయితే వస్తున్నాయో, మన జన్మ పరంపరలో కూడా మనం అనేక జన్మల్లో ఆ శైశవ ఆత్మగా ఉన్న మనం మెల్లిమెల్లిగా ఆ బాలాత్మగా ఎదుగుతూ ఉంటాం. ఒక బాలుడిలాగా తయారయ్యే కొద్దీ కర్మలు వస్తూ ఉంటాయి. ప్రాథమిక దశలో మనం తమో గుణంలో ఉంటాం. తర్వాత దాన్ని ప్రపంచాన్ని చూసి నేర్చుకున్న తర్వాత రజోగుణంలోకి ప్రవేశిస్తాం. నేను కూడా సంపాదించాలి, ఇది నాది, నేను, అది నాకే దక్కాలి అనేది. అట్లా ఎట్లయితే ఆ బాలాత్మ నుంచి యువాత్మగా వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే రజోగుణం యొక్క పరాకాష్ఠ ఉంటుంది. అంటే ఒక యువకుడు ఎట్లా ఉంటాడు సహజంగా, మనం పిల్లల్ని, ఎందుకంటే మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. మనం ఎంత చెప్పినా వాడు ఏం చేయాలనుకున్నాడో వాడు అదే చేస్తాడు. అంటే లాభ నష్టాల్లో దానికన్నా కూడా వాడికి ఇష్టమైన దాన్ని చేసి దాన్ని పొందాలనుకున్న దాన్ని పొందటం, దాని మీద దృష్టి ఉంటుంది. కానీ దీని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ముందేంటి, వెనకేంటి, రేపు భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన ఉండదు. అట్లా ఆ యువకులు ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో, ఆ రజోగుణతనంలో ఉన్నటువంటి ఆత్మలు కూడా విపరీతంగా శ్రమిస్తూ, విపరీతంగా అది ఏదో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని పొందటం కోసం శ్రమిస్తూ ఉంటారనమాట. తిరుగుతూ ఉంటారు సమయాన్ని, కాలాన్ని, శరీరాన్ని, మనసుని, అన్నిటిని. అంటే అక్కడ బుద్ధిని పెద్దగా ఉపయోగించరు, కానీ మనోస్థితిలోనే వాళ్ళు ఉత్సాహంగా చేయాల్సింది చేస్తూ ఉంటారు. ఆ రకంగా శారీరక, మానసిక, బుద్ధిపరమైన, మరి ఆత్మపరమైనటువంటి స్థితుల్లో మెల్లిమెల్లిగా చేరుకోవటమే ఈ యొక్క ఆత్మ పరంపర. మనం ఒకే సమయంలో ఒకే జన్మలో ఈ నాలుగిట్లో ఉంటాము. అనేక జన్మల్లో ఫస్ట్ దేహపరమైన స్థితి నుంచి మనోపరమైన స్థితిలోకి, మనోపరమైన స్థితిలోంచి బుద్ధిపరమైన స్థితిలోకి, బుద్ధిపరమైన స్థితిలోంచి ఆత్మపరమైన స్థితిలోంచి, ఆత్మపరమైన స్థితిలోంచి సర్వాత్మ స్థితిలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రాథమిక దశలో పత్రి సార్ చెప్పారు, మొట్టమొదటి దశలో ఓన్లీ దేహము ఒక 70% దేహ భావన ఉంటే, ఓ 20% మనోభావన ఉంటే, 10% బుద్ధి భావన ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి శరీరము, మనసు, బుద్ధి అనేది అన్ని జన్మల స్థాయిల్లోనూ పనిచేస్తానే ఉంటది. కానీ మేజర్ గా ఏ యొక్క స్థితిలో మనం ఉన్నామనే దాన్ని బట్టి మన యొక్క గుణం ఉంటుంది. అందుకే ఎక్కువ దేహభావంతో ఉంటే తమో గుణం ప్రభావం ఎక్కువ ఉంటది. అట్లని చెప్పి మనసు లేకుండా ఉండదు, అట్లని చెప్పేసి బుద్ధి లేకుండా ఉండదు. మనసు ఉంటది, బుద్ధి ఉంటది. కానీ బుద్ధిని ఎక్కువ ఉపయోగించకుండా, మనసుని ఎక్కువ ఉపయోగించకుండా, దేహాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే మన వాంఛలు తీర్చుకోవటం కోసం మనసును ఉపయోగిస్తూ, అప్పుడప్పుడు మంచి చెడు అనే దానికోసం ఆ బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తూ, ఆత్మ అనేది ఉంది, ఆత్మ భావనలో ఉండాలి అనేది అసలు ఆత్మ గురించి ఆలోచించకుండా, ఆ భగవంతుడి గురించి ఆలోచించకుండా ఏదైతే ఉంటారో అది తమో గుణము. మరి అట్లా అనుకుంటే మరి దేవుడి గురించి ఆలోచించట్లేదంటే దేవాలయానికి వెళ్తాము, లేకపోతే ఇంట్లో పూజలు చేస్తాము, కర్మకాండాలు చేస్తారు. అవన్నీ దేనికంటే దేహానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, సుఖాలకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో, మనసులో కోరికలు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి మనం కొలిస్తే ఇస్తాడు అనే భావనే తప్ప దైవం గురించి ఇంకేమీ ఉండదు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు, 4 రకాలైనటువంటి వ్యక్తులు నన్ను కొలుస్తా ఉన్నారు. ఆర్తులు, అర్ధార్థులు, ముముక్షువులు, జ్ఞానులు అని చెప్తాడనమాట. అంటే నన్ను తెలుసుకునే వాళ్ళు 4 రకాలుగా ఉన్నారు, నన్ను కొలిసే వాళ్ళు 4 రకాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు అంటే ఆర్తులు. ఆర్తితో నా కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నా సమస్య వచ్చింది, నాకు సుఖం లేదు, ఆ సుఖాలు కావటానికి, నా బాధలు తీరటానికి భగవంతుడు ఏదో ఇస్తాడు కాబట్టి ఆ భగవంతుడికి పూజించటం కానీ, మొక్కుకోవటం కానీ, ఏవైనా క్రతువులు చేయటం కానీ, బలులు ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా తమో గుణం యొక్క స్థితి. ఆ తమో గుణంలోంచి ఎప్పుడైతే మెల్లగా
జన్మలు తీసుకునే కొద్దీ ఒక 10 జన్మలు, 20 జన్మలు, 30 జన్మలు, సుమారుగా ఒక 40 జన్మలు తీసుకుంటా అంట ఒక్కొక్క గుణంలో. ఆ 40 జన్మలు తీసుకునేసరికి ఆ యొక్క ప్యూర్ ఆత్మగా వచ్చిన ఆత్మ మెల్లిమెల్లిగా దేహ భావంలోంచి మనోభావంలోకి వచ్చేసరికి అప్పుడు 20% బుద్ధిని ఉపయోగిస్తూ, ఒక 50% మనసును ఉపయోగిస్తూ, ఓ 30% దేహాన్ని ఉపయోగిస్తూ, అప్పుడు పూర్తిగా వాళ్ళ ప్రభావం అంతా కూడా మనోప్రభావంలోనే ఉంటారు, రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉన్నప్పుడు బాగా సంపాదిస్తాడు. ఎందుకు సంపాదించాలంటే, సంపాదిస్తే బాగా నా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కావాల్సింది తినొచ్చు, కావాల్సిన దాన్ని అనుభవించవచ్చు. అట్లని చెప్పేసి దేహాన్ని నిర్లక్ష్యం చేయరు. దేహానికి కావాల్సినటువంటి మందు, విందు, పొందు అన్ని ఇస్తా ఉంటారు. అవన్నీ ఎట్లా వస్తాయంటే బాగా సంపాదించాలి, గౌరవం ఉండాలి, నాకు ఆస్తి ఉండాలి, నాకు పదవి ఉండాలి, ప్రఖ్యాతి ఉండాలి, నా ఊరంతా నా ఫ్లెక్సీలు ఉండాలి, ఎక్కడ చూసినా నేనే కనపడాలి అంటే ఐ అనేది వస్తుంది అనమాట, రజోగుణం. దానికోసం విపరీతంగా 24/7 చేస్తా ఉంటారు. ఇంట్లో ఉండకుండా నెల రోజులు ఊరంతా తిరగమన్నా తిరుగుతారు, ఇంట్లో ఒక్క రోజైనా ఉంటారు. మొత్తం ఆ సంపాదన కోసం నెలలైనా సరే భార్య పిల్లలను వదిలేసి అయినా సరే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క లక్ష్యం రజోగుణం కాబట్టి విపరీతమైనటువంటి కోరికలు, వాంఛలు ఉంటాయి. అదే సందర్భంలో బుద్ధిని కొద్దిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా అనేక అనుభవాలు సంతరించుకునే కొద్దీ ఆ మంచి చెడు జ్ఞానం కూడా పెరిగే కొద్దీ అప్పుడు బుద్ధి పర్సెంట్ 50%, మనో పర్సెంట్ 30%, దేహ పర్సెంట్ 20% ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సత్వగుణ ప్రధానులుగా మారుతా ఉంటారు. అంటే ప్రతి చేసే దానిలో, దేహానికి అనిపించే దానిలో కూడా మంచి చెడు గురించి ఆలోచిస్తారు. సంపాదించాలి కాబట్టి సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇది నీతివంతం అయిందా కాదా, మనం ఒకరికి సేవ చేయాలి తప్ప మనం ఇంకొకరిని దోసుకొని తినకూడదు. సంపాదించుకోవాలి, కానీ అదే సందర్భంలో మనం మన కుటుంబం సుఖపడుతూనే పక్కవారికి సహాయం చేయాలి అనే భావన కూడా పెరుగుతుంది. అప్పుడు ఆ యువాత్మ నుంచి మనకి ప్రౌఢాత్మగా మారుతుంది. అంటే పెరిగాడు పిల్లవాడు, శిశువు బాలుడు అయ్యాడు, బాలుడు యువకుడు అయ్యాడు, యువకుడు ప్రౌఢయ్యాడు అనమాట. అయినప్పుడు మనం ఎందుకంటే అనేక జన్మల యొక్క అనుభవం ఏదైతే ఉందో, అది ఎలా అయితే ఉందో మనకు కూడా అంతే కదా. మనం పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాం, యువకుడిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాం, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాం అంటే మనకు అనుభవం వచ్చేసింది. అనుభవం వచ్చింది కాబట్టి ఆచితూచి అడిగేస్తాం. పిల్లలకి జాగ్రత్త చెప్తా ఉంటాం. ఆ జాగ్రత్త మన యువకుడిగా ఉన్నప్పుడు మనకి చెప్తే మనం వినం. వీళ్ళు ఇలా చెప్తారులే, వాళ్ళు సాధిస్తాం, మనకు నచ్చింది మనం చేస్తా ఉంటాం. కానీ ఇప్పుడు అదే జాగ్రత్తలు మళ్ళీ మనం చెప్తా ఉంటాం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, మనకే అనేక సంవత్సరాల నుంచి మన అనుభవం, మన జీవిత అనుభవం ఎట్లయితే మన జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, సంపాదించుకోవాలి, చెడు చేయకూడదు, మంచి చేయాలి, అందరితో మైత్రి భావంతో ఉండాలి అనేది ఎలా అయితే వచ్చిందో, అలాగే మనకి జన్మ పరంపర నుంచి ఇది వచ్చిందే కానీ ఈ జన్మలో వచ్చింది మాత్రమే కాదు. కానీ అనేక జన్మల్లో ఉన్నది మనకి బయటపడతా ఉంటది. కాబట్టి ఎవరి గుణాన్ని ఎవరు మార్చలేరు. మనం గుణాలకి బందీలము అంటారు. భగవద్గీతలో పత్రిసారి కూడా చెప్తారనమాట. ఈ విషయం తెలియకపోతే, ఈ జ్ఞానం లేకపోతే మనం ఇంట్లో ఘర్షణే, బయట వాళ్ళతో ఘర్షణే. అట్లా ఎందుకుంటారు, ఇట్లా ఎందుకు ఉండరు, నేనున్నాను కదా మీరు ఎందుకు ఉండరు అంటారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? యువకుడు యువకుడిలానే ఉంటాడు, వృద్ధుడు వృద్ధుడిలానే ఉంటాడు. వృద్ధుడు యువకుడిలాగా ఉండగలుగుతాడా? వృద్ధుడిలాగా యువకుడు ఉండగలుగుతాడా? లేకపోతే యువకుడిలాగా బాలుడు ఉండగలుగుతాడా? అట్లాగే శిశువులాగా బాలుడు ఉంటాడా? బాలుడిలాగా శిశువు ఉంటాడా? ఉండడు కదా. శిశువుగా ఉన్నప్పుడు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు నిద్రపోతాడు. అదే బాలుడిగా ఉంటే పడుకోరా బాబు అంటే వాళ్ళు లేచి కూర్చుంటా ఉంటాడు. అంతే కదా. ఎట్లయితే ఎవరి గుణాలు ఎలా అయితే ఉందో, మన ఆత్మ పరిణామ క్రమంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో దాని గుణాలకే మనం బందీలం తప్ప ఎవరిని ఉద్ధరించటం లేదు, ఎవరు మార్చలేరు. కానీ మరి అట్లయితే మరి ధ్యానాలు ఎందుకండి, ఈ ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు ఎందుకండి అంటే, ఈ యొక్క మాలిన్యాలతో నిండినటువంటి ఈ మనసులో తన నిజ స్థితిని తెలుసుకోవటం కోసం, మన మనసుని క్లీన్ చేయటం కోసం జరిగే ప్రక్రియ ధ్యానం. గుర్తుంచుకోండి. ఒకసారి చప్పట్లు కొడదాం, అర్థం చేసుకోవాలి. ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే
మన నిజ స్థితిలో కూడా మనం ఉండలేదు. ప్రపంచంలో పడిపోయి తమో గుణాన్ని చూసినప్పుడు తమో గుణానికో, రజో గుణాన్ని చూసినప్పుడు రజో గుణానికో, సత్వగుణాన్ని చూసినప్పుడు సత్వగుణానికో ఏదో ఒక మోహాలకి మనం గురవుతూ నిరంతరం ఆ బాహ్యం తాలూకా మనసు తెచ్చేటువంటి విషయాల్లో మనసులోనే బాహ్యంలోనే జీవిస్తున్నటువంటి మనము కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మన మనసు పరుల్లో ఉన్నటువంటి ఆ మాలిన్యాలు ఎప్పుడైతే శుద్ధి చేస్తామో మన నిజస్థితి ఏదైతే ఉందో ఆ నిజస్థితిలో మనం జీవించటానికి మనకి అవకాశం కలిగిస్తుంది ధ్యానము. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తాడంటే స్వధర్మం పరమం శ్రేయం పరధర్మం భయావహం. స్వధర్మం అది ఏదైతే ఉందో ఆ స్వధర్మంలో నువ్వు జీవించు, అప్పుడు నీ పాఠాలు వేగంగా నేర్చుకోగలుగుతావు. లేకపోతే పక్కవాడి పాఠాలు చూస్తూ ఉంటావు, నీ పాఠాలు ఏదో నీకు తెలియదు. పక్కవాడి లాగా మనం జీవించలేము కానీ ఆకర్షించబడతా ఉంటాం, మనలాగా మనం జీవించలేము కానీ మనం అసంతృప్తిలో ఉంటాం. అందుకే ఈ ప్రపంచంలో ఎవడో చేసినలాగా చేయాలని చూస్తాడు కానీ వాడు సక్సెస్ అవ్వడు, కానీ తనేదో ఉండాలనుకుంటాడు అలా కూడా ఉండలేకపోతున్నాడు. అంటే ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డట్టుగా ఈ ప్రపంచం అంతా తనులాగా జీవించలేక ఇంకొకరిలాగా తను ప్రయత్నం చేస్తూ ఆ రకంగా విజయం లేదు, ఈ రకంగా విజయం లేకుండా ఆందోళన, భయము, దుఃఖము, బాధ వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎవరు ఏ ఆత్మస్థితిలో ఉన్నారో ఆ ఆత్మస్థితిలో జీవించలేక పరధర్మంలో జీవిస్తూ భయానకమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మానవాళ్ళందరికీ తను స్వధర్మంలో జీవించాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు నీ స్వధర్మంలో నువ్వు జీవిస్తావు. నీ స్వధర్మంలో నువ్వు ఏది చేసినా అది నీ జీవితంలో నష్టము, కష్టము, లాభము వచ్చినా లేకపోతే నువ్వు చేసే తప్పొప్పులైనా అది నీకు పాఠాలు నేర్పించేదే కానీ నీకు నష్టం కలిగించేది కాదు అని చెప్పారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. చాలా జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకోవాలి. జడ్జే నాట్ అని చెప్తారు. మనం ఏం చేస్తాం, ధ్యానం చేస్తున్నాడు కదా, మాస్టరే కదా ఈయన, మరి అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? 22 సంవత్సరాల నుంచి శంకర్రావు ధ్యానం చేస్తున్నాడు కదా, ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా అంటారు. మనమే ఎవరు చెప్పడానికి? మనం ఎలా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. నువ్వు ఆయన దగ్గర నీకు నచ్చిన విషయాలుంటే, నేర్చుకోదగిన విషయాలుంటే నేర్చుకో. నీ సరికాని విషయాలుంటే ఓహో అతని గుణానికి సంబంధించిన విషయాలు లేకపోతే ఆ గుణానికి సంబంధించినటువంటి మాలిన్యాల తాలూకా విషయాలు అతను ప్రవర్తిస్తున్నాడు తప్ప వ్యక్తుల్ని ఎక్కడ మనం తప్పు పట్టడానికి లేనే లేదు. ఎందుకంటే అతను మాలిన్యంలో ఉండొచ్చు, లేకపోతే మాలిన్యంలో లేకుండా స్వచ్ఛంగా ఉన్న తను గుణ సంబంధం దానిలో తను ఉండొచ్చు. సత్వగుణంలో మొదటి జన్మలో ఉండొచ్చు, సత్వగుణంలో 400 జన్మలో ఉండొచ్చు. రజోగుణంలో ప్రాథమిక జన్మలో ఉండొచ్చు, రజోగుణంలో 400 జన్మల్లో ఉండొచ్చు. అంతే కదా. బాలుడు యువకుడిగా అవుతున్నప్పుడు ఎలా ఉంటాడు? ఒక 10 సంవత్సరాలు చక్కగా అతను ఇంటర్ చదివి తర్వాత డిగ్రీ చదివి పీజీ చేసి చక్కగా ఒక మెచ్యూరిటీ జాబ్ వచ్చి చక్కగా తనేంటో తను తెలుసుకొని తను ఒక చక్కని ఫ్యామిలీని తయారు చేసుకోవాలనుకొని ఆలోచన చేసినప్పుడు ఆ యువకుడు ఎలా ఉంటాడు? మెచ్యూరిటీగా ఉంటాడు కదా, చక్కగా సంపాదించుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి తన జీవితం పట్ల తన కుటుంబం పట్ల ఒక ఎలా ఉండాలి అనేది ఈ లోపు ఎంత జ్ఞానం వచ్చి ఉంటది కదా. అంటే ఆ యువకుడు అవుతున్నప్పుడు ఎలా ఉంటది, యువకుడిగా మెచ్యూర్ అయిన తర్వాత ఎలా ఉంటది, అట్లాగే లేకపోతే మ్యారేజ్ అవ్వంగానే ఎలా ఉంటది, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జీవితాన్ని జీవించిన తర్వాత ఆ మెచ్యూరిటీ ఎలా ఉంటది కదా. పెళ్లి చేయంగానే భార్య వచ్చేస్తుంది కానీ అప్పుడు ఎలా ఉంటాడు? ఒక 15 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాలు అయ్యేలోపు అప్పటికి ఆ భార్య భర్తల్లో అవగాహన తీరు ఎలా ఉంటది, మెచ్యూరిటీ ఎలా ఉంటది, అవగాహన ఎలా ఉంటది? వస్తుందా రావట్లేదా? అట్లాగే మనకి తమో గుణంలో ప్రాథమిక జన్మ నుంచి, రజోగుణంలో ప్రాథమిక జన్మ నుంచి, సత్వగుణంలో ప్రాథమిక జన్మ నుంచి మళ్ళీ ఆ మెచ్యూరిటీ జన్మలకు వచ్చే లోపు ప్రతి ఒక్క ఆత్మ పరంపరలో కూడా మార్పులు ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటే మనం ఎవరిని, మన ఇంట్లో వాళ్ళని కానీ
బయట వాళ్ళని కానీ మనం విమర్శించకుండా వాళ్ళకి మనం చేయగలిగింది ఏంటంటే సహాయము ధ్యానం చెప్పటం మాత్రమే. అందుకే పత్రిసారి చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అంటే ఆ మానవ సేవే మాధవ సేవ కాదురా బాబు, ఆ మాధవ సేవే మానవ సేవ. అంటే ఆత్మకి నువ్వు చేసేటువంటి సేవ ఏదైతే ఉందో నిజంగా ఆ వ్యక్తికి మనం చేయగలిగినటువంటి సేవ. అందుకే ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానాన్ని అందరికీ చెప్పాలి. ఇంతకన్నా గొప్ప సేవ లేదు. నువ్వు ఎంత డబ్బన్నా ఇవ్వు, ఏదన్నా ఇవ్వు, వాడికి పాడు చేసుకుంటాడు. కానీ జ్ఞానాన్ని ఇస్తే వాడి జీవితాన్ని వాడు చక్కగా సరిదిద్దుకుంటాడు. సంపద ఇది, ధ్యాన సంపద జ్ఞాన సంపదగా మారినప్పుడు వాడి జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఇంతకన్నా నువ్వు వారికి చేయగలిగినటువంటి సేవ ఏది లేదు. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అనే ఎవరైతే ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారో దీనికి మించింది ఈ భూమి మీద ఇంకా ఏమీ లేదు. ఇది చేస్తే ఇది మనం ఆఖరి జన్మ అవుతాం అని చెప్పి పత్రిసారి చెప్పడానికి కారణం ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా, అద్భుతంగా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం సత్వగుణం నుంచి ధ్యానంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్కరిలో తమోగుణ స్థాయి కూడా ఉంటుంది, రజోగుణం కూడా ఉంటది. అప్పుడు ఆ స్వధర్మంలో వాళ్ళు జీవిస్తా ఉంటారు. ఆ జీవించేటప్పుడు మనం సత్సంగాలు చేయటం ద్వారా, ఇట్లా జూమ్ లాగా స్వాధ్యాయం ద్వారా, ఆచార్య సాంగత్యం ద్వారా అంతకుముందు జన్మల్లో మెట్టు 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 ఎక్కుతున్న వారు ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తారో లిఫ్ట్ ఎక్కుతారు. అది తేడా. లిఫ్ట్ లో వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అది. సెకండ్ ఫ్లోర్ నొక్కితే సెకండ్ ఫ్లోర్కే తీసుకెళ్తుంది, 10th ఫ్లోర్ నొక్కితే 10th ఫ్లోర్కి తీసుకెళ్తుంది. ఇక్కడ యద్భావం తద్భావతి అనేది నీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నీకు అప్లై అవుతుంటది. కానీ అంతకుముందు నీకు యద్భావం తద్భావతి అనేది తెలియదు. కానీ అది ఏది కోరుకోవాలో, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు అనే విషయం కూడా మనకి తెలియదు. వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం తప్ప మనం స్వయం ఆత్మస్వరూపులమని, స్వయం భగవంతుళ్ళమని, మనం ఏది కావాలంటే అది పొందవచ్చని, అది పొందటానికి మన యొక్క మనసే కారణమని, ఆ మనసులో ఆ జ్ఞాన సంపద ఉండాలని, ఆ జ్ఞాన సంపదే మన జీవితాన్ని అన్యూహ్యంగా ఆ దివ్యత్వంలోకి తీసుకువెళ్తుందనే విషయం మనకి అవగతం కాలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి మనం ఈ యొక్క మాస్టర్స్ అనుభవాలన్నీ వింటా ఉన్నప్పుడు మనం యద్భావం తద్భావతి అనే దాన్ని పరిపూర్ణంగా పుణికి పుచ్చుకొని మన భావనా ప్రపంచంలో ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి అనే స్థితి మనకి వస్తుంది. భావనలో నువ్వు ఎప్పుడు లేమి ఉండకూడదు. బాహ్యంలో దారిద్ర్యం ఉండొచ్చు కానీ భావ దారిద్ర్యం ఉండకూడదు అంటారు పత్రిసారి. మన జీవితంలో డబ్బు లేకపోవచ్చు, దాని వలన ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ నీ ఆలోచనలో దారిద్ర్యం ఉందనుకోండి, నీకు ఎప్పటికీ నీ జీవితంలో వెలుగు రాదు. కాబట్టి ఐఎమ్ ఏ గాడ్ అనుకోండి. ఎట్లా అనుకుంటామండి, నేను అవట్లేదు కదంటే, నువ్వు అనుకోకపోతే అవ్వవు. నువ్వు అవటం అనేది ఎప్పటికీ జరగదు, నువ్వు అనుకోవటం ద్వారానే అవుతుంది. ఒక విద్యార్థి నేను బాగా చదువుకోవాలి అనుకుంటేనే వాడు మంచి విద్యార్థి అవుతాడు, అంతే కదా. ఒక విద్యార్థి నేను మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలి, నేను లేకపోతే మంచి డాక్టర్ కావాలి, లేకపోతే మంచి హౌస్ కట్టుకోవాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి అనుకుంటే కదా ఆ వైపుగా అతను ప్రయాణం చేసేది. అనుకోకపోతే ఎట్లా కాలం ఎలా జరిగితే అలా నడుస్తుందిలే, ఎలా అది జరగాల్సింది జరిగిద్దిలే అనుకొని ఉన్నాడు అనుకోండి, వాడు మంచి స్టూడెంట్ అవుతాడా, మంచి ఉద్యోగం సంపాదించగలుగుతాడా, మంచి గుణగణాలు సంపాదించగలుగుతాడా, గౌరవ ప్రతిష్టలు సంపాదించగలుగుతాడా? లేదు కదా. తను ఏదైతే దేని వైపు అయితే దృష్టి పెట్టాడో, ఏదైతే కావాలని వాంఛిస్తా ఉంటాడో దాని వైపు తను ఆకర్షించబడి దానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ తన వైపు జీవితంలోకి ప్రవహించి అప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అవి బయటికి చెప్పుకుంటేనని కాదు, కానీ బయటికి చెప్పినా చెప్పకపోయినా తన అంతర్చేతనలో ఒక బలమైన వాంఛితం ఏదైతే ఉందో దాని వైపే తన జీవితం నడిపించబడతా ఉంటుంది. ఏదో వాగాడంబరంగా చెప్పినంత మాత్రం కాదు, తన హృదయాంతరాలలో ఒక బలమైనటువంటి వాంఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అది వ్యక్తం చెయ్యొచ్చు, వ్యక్తీకరించకపోవచ్చు, అది కుటుంబ సభ్యులు కూడా వ్యక్తీకరించకపోవచ్చు కూడా. కానీ ఆ బలమైన వాంఛితమే
మన జీవితాన్ని నడిపిస్తుంది. అదే మన జీవితంలో సిద్ధిస్తుంది. అదే యద్భావం తద్భవతి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ధ్యానం అనే మార్గంలోకి వచ్చామో, శుద్ధ సాత్వికము, ఆ సాత్విక గుణంలో ఉన్నటువంటి మాలిన్యాలు, తమో గుణము పర్సంటేజీ ఓ 10% ఉందనుకుందాం, ఆ రజోగుణం పర్సెంట్ ఒక 20% ఉందనుకున్నాం, సత్వగుణం వచ్చేసరికి 70% ఉందనుకున్నాం. ఇప్పుడు ఆ 20% రజోగుణం కూడా అప్పుడప్పుడు మన ప్రేరణ కలుగుతూ ఉంటుంది. సంథింగ్ నేను ధ్యాన ప్రచారమే చేస్తున్నాను, ఇంకొక ఆయన నాకన్నా బాగా చేస్తున్నాడు అనుకోండి, అరే నేను వెనకబడిపోయాను, నేను కూడా చేయాలి అని చెప్పేసి, నా శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా, నేను చేస్తున్న దానికి లేకుండా మళ్ళీ నేను కూడా ఎవరో లాగా నేను చేయాలని ప్రవర్తిస్తూ ఉంటాము. అనేక సందర్భాల్లో పత్రిసార్ దగ్గర మేము గురువు గారితో కలిసినప్పుడు చెప్తుండేవాడిని, నేను ఇంకా పలానా వాళ్ళు బాగా చేస్తున్నారండి, అలా నేను చేయలేకపోతున్నానని అంటే తిట్టేవారు, కోప్పడేవారు. నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా అంతకన్నా ఏం చేస్తావు అని చెప్పేసి. అంటే ఎక్కడ కూడా అసంతృప్తి అనేది లేకుండా చేసే పని పట్ల మనం శ్రద్ధగా, నిబద్ధతతో దాన్ని చేసినప్పుడు దాని యొక్క అనుభూతి, దాని యొక్క అనుభవము, దాని యొక్క జ్ఞానము మన జీవితంలోకి వస్తుంది. అప్పుడు తృప్తిగా చేయాలి. అందుకే మనం ఏ పని చేస్తున్నా సరే వర్తమానంలో ఉండి ఆ క్షణంలో దాన్ని పరిపూర్ణంగా చేయటం అనేది నేర్చుకోవాలి. అప్పుడే తృప్తి అని వస్తుంది. తృప్తి లేకుండా ముక్తి రాదు. తృప్తే ముక్తి అంటారు జిల్లెళ్ళ మూడి అమ్మ. ఆవిడకి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. కాబట్టి ముక్తి అంటే అది ఉందో లేదో, ఎట్లా వస్తుందో ఏంటో అని అనుకుంటాం. కాబట్టి ముక్తి అనే స్థానంలో మనకి ఇప్పుడు ఏం పెట్టుకుందాం అంటే తృప్తి అని పెట్టుకుందాం. దేనికి ధ్యానం దేనికి చేస్తున్నట్టు, నేను తృప్తిగా జీవించడం ఎలాగో ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు మనం ఏ పని చేస్తున్నాం మనకి తృప్తి అనిపించాలి. మొట్టమొదట ఒక ఇంట్లో పని చేస్తున్నాం, మనం తృప్తిగా చేయాలి. ఒక వంట చేస్తున్నాం, మనం తృప్తిగా చేయాలి. ఒక ఉద్యోగం చేస్తున్నాం, నా పని నేను ఆనెస్ట్ గా చేస్తున్నాను, నేను తృప్తి పడాలి, నేను సాటిస్ఫై అవ్వాలి. మొట్టమొదట చేసే పనిని, తినే ఆహారాన్ని నేను తృప్తిగా తినాలి, మాట్లాడే మాట నేను స్పష్టంగా మాట్లాడాను, చక్కగా చెప్పాను అని నేను తృప్తి చెందాలి. అదే అట్ట చెప్పకుండా ఉండాల్సింది, ఇలా చెప్పాల్సింది, నేను ఇలా చెప్పానేంటి, అలా చెప్పానేంటి అని మనమే అనుకున్నాం అనుకోండి. ఎందుకంటే నేనే తృప్తి చెందకపోతే నేను చెప్పిన విషయాలు మీకు ఎట్లా తృప్తి కలిగిద్ది? కాదు కదా. నేను సాటిస్ఫై అవ్వాలి కదా. నేను చేసే పని పట్ల నేను తృప్తి చెందినప్పుడు మాత్రమే ఎదుటి వారు దాని నుంచి జ్ఞానాన్ని పొందుతారు, నేను జ్ఞానాన్ని పొందుతాను. కాబట్టి ఆ రకంగా మనలో ఉండే కొన్ని బాహ్య నుంచి నిరంతరం జీవితంలో, ప్రపంచం నుంచి కొన్ని అంటుకుంటానే ఉంటాయి. రోజువారీ జీవితంలో మనం ఎంత సాధన చేసినా అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఆ గుణాలు కొన్ని మనని పట్టుకొని ఉంటాయి. కాబట్టి బయట నుంచి వచ్చే డస్ట్ ని తొలగించుకోవడం కోసం ధ్యానం చేయాలి. అట్లాగే మనలో ఉన్నటువంటి అనేక జన్మల నుంచి ఉన్నటువంటి ఆ తమో గుణ, రజోగుణ తాలూకా ఉన్న విషయాలన్నిటిని కూడా శుద్ధి చేసుకోవటమే శుద్ధ సాత్వికము. ఆ శుద్ధ సాత్విక స్థితిలో మనం ప్రయాణం చేయటమే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం. ఈ 4 ప్రతిరోజు చేయాలి. అంటే ప్రతిరోజు మనం క్లీన్ చేసుకున్న ఆత్మపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా. అప్పుడే మాత్రమే మన జీవితంలో ఆ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అనేది వస్తుంది, ప్యూరిటీ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది, ప్యూరిటీ ఆఫ్ సోల్ అనేది వస్తుంది, ప్యూరిటీ ఆఫ్ బాడీ అనేది వస్తుంది. అప్పటి వరకు శరీరంలో రుగ్మతలు ఉంటానే ఉంటాయి, అప్పటి వరకు మనసులో అలజడులు ఉంటానే ఉంటాయి, అప్పటి వరకు బుద్ధి లేని పనులు ఎన్నో కొన్ని అప్పుడప్పుడు మనం కూడా చేస్తానే ఉంటాము. కాబట్టి దేహపరంగా మాలిన్యం ఉంటే దేహపరంగా అనారోగ్యం వస్తుంది, మనోపరంగా మాలిన్యం ఉంటే మనోపరంగా ఒత్తిడి, బాధ, ఆందోళన వస్తుంది. బుద్ధిపరంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం చేయలేని పరిస్థితిలో మనం కూడా తప్పుడు అడుగులు వేస్తూ కింద పడుతూ మీద పడుతూ మళ్ళీ చేస్తానే ఉంటాం. కాబట్టి నువ్వు ధ్యానం అయినంత మాత్రాన, జ్ఞానం అయినంత మాత్రానే పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు రాదు. ఇంకా చెప్పాలంటే జీవితంలో పర్ఫెక్షన్ అనేది లేనే లేదు. గుర్తుంచుకోండి. ఎవరైతే పర్ఫెక్షన్ అంటున్నారో వాళ్ళు ఇంకా ఆత్మ జ్ఞానంలో, వాళ్ళు అవగాహనలో లేరు అని అర్థం. పర్ఫెక్షన్ అనేది ఎక్కడా లేదు. ఉంటే అసలు మనం ఇంకా ఈ జీవితంలోకే రావాల్సిన అవసరం లేదు, ఈ జన్మ పరంపరలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ క్షణంలో ఇప్పుడు నేను చేసే పని వరకు నేను తృప్తి చెందే
పరంగా నేను చేయగలిగానా లేదో అనేది మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప మొత్తం సమాజంలో కానీ ఆత్మపరమైన కానీ ఆధ్యాత్మికంగా కానీ శాస్త్రపరంగా కానీ పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు. ఇది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. పర్ఫెక్షన్ అనేది లేదు అని తెలిసినప్పుడు మనం ఎవరిని నిందిస్తామా నేర్పిస్తామా? మనం తిట్టుకుంటామా మనం నేర్చుకుంటామా? మనం ఎవరిని నిందించము, వాళ్ళకి నేర్పిస్తాము. మనం నిందించుకోము, మనం నేర్చుకుంటాము. నిరంతరం నేర్చుకుంటానే ఉంటాం. 20 సంవత్సరాల క్రితం నేను ధ్యాన ప్రచారం మొదలు పెట్టినప్పుడు, ఇట్లాగే ధ్యానాన్ని చెప్పేటప్పుడు నేను భలే చెప్తున్నాను, భలే చేస్తున్నా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా అనిపిస్తుంది నేను ఇంకా ఎంతో తెలుసుకోవాలి, ఇంకెంతో చేయాలి అని. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా శంకరారు 22 years నుంచి చేశారు, గురువు గారితో ఎంత ఉన్నారు, 20 ఏళ్ళు గురువు గారితో అత్యంత సాన్నిహిత్యంగా తిరిగాను. మరి పత్రిసారు నేను చేసినటువంటి దానికి ధ్యాన రత్నాన్ని ఇచ్చారు. తర్వాత 2008లో ఇచ్చారు నాకు ధ్యాన రత్న. 2007లో అనౌన్స్ చేశారు తిరువన్నమలైలో ఇస్తానని. మరి 2008లోనే నాకు ధ్యాన రత్న ఇచ్చారు. 2011లో ధ్యాన జ్ఞాన ఋషి అని చెప్పేసి పత్రిసారి ఇచ్చారు. ఇంకా సార్తో అన్ని సంవత్సరాలు జర్నీ చేశాను. మరి పత్రి సార్తో 10 రోజుల పాటు ఈజిప్ట్ పిరమిడ్కి ప్రయాణం చేసి సార్తోనే 10 రోజులు ఉండి ఈజిప్ట్ పిరమిడ్లో నేను మరి గంట సేపు కింగ్ ఛాంబర్లో ధ్యానం చేశాను. అనేక రకాలుగా చెప్పాను. మూమెంట్లో ప్రతి క్షణంలో కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో నా పాత్ర అనేది నేను నిర్వర్తించాను. కానీ ఇంకా ఎదగాలంటే ఇంకెంతో ఎదగాల్సింది ఉంది, నేర్చుకోవాలంటే ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది, చేయాలంటే ఎంతో చేయాల్సింది ఉంది. కాబట్టి ఇది అంతం కాదు, ఇది ఆరంభం. జీవిత ప్రయాణం అనేది ఎక్కడ ముగింపు అనేది లేదు. ఏదో చేసేయాలి, ఏదో సాధించేసేయాలి అనేది ఏమీ లేదు, ఏదో పొందేయాలనేది ఏమీ లేదు. ఆరాటం ఎక్కడా వద్దు, పోరాటం ఎక్కడా వద్దు. కానీ అనుక్షణము సంతృప్తికరంగా చక్కని అవగాహనతో మన జీవితాన్ని కొనసాగించటమే ఆత్మజ్ఞాని యొక్క అత్యున్నతమైనటువంటి స్థితి అని నేను గ్రహించింది, మీకు తెలియజేశాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే శుద్ధ సాత్వికం నుంచి పూర్తిగా నిర్గుణ స్థితి అనేది వస్తుంది, ఇక గుణం అనేది ఉండదు. ఎప్పుడైతే ఒక దైవం నుంచి ప్యూర్గా వచ్చామో, కానీ అనేక జన్మల యొక్క ఈ భూమి మీద అనేక జన్మల యొక్క జ్ఞానంతో నిండినటువంటి జ్ఞానమూర్తిగా అయినటువంటి దైవంగా మళ్ళీ మనం తయారవుతాం, ఆ ప్యూర్ తయారవుతాం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ యొక్క భూమి యొక్క జ్ఞానంతో నిండినటువంటి స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి శైశైవ ఆత్మగా మనం వచ్చిన మనము అనేక పాఠాలు నేర్చుకుంటూ అనేక జ్ఞానాలతో అనేక మాలిన్యాలతో మనము ఆ మాలిన్యాలన్నీ మళ్ళీ తొలగించుకొని జ్ఞానాన్ని మాత్రమే మిగిల్చుకొని జ్ఞానమూర్తిగా ఎప్పుడైతే ఉంటామో సాక్షాత్ భగవత్ స్వరూపంగా తయారవుతామో. ఆ భగవంతుడిగా అయినప్పుడు అనుక్షణము మనం చేయాల్సింది శరీరంతో ఉండి చేస్తూనే ఆ యొక్క ముక్త స్థితిలో, ఆనంద స్థితిలో అందరికీ ఆనందంగా ఉండటానికి మనం చేసే సహాయం చేస్తూ, మనం ఆనందంగా ఉండటానికి మనం ఉంటూ, మన ఈ భూమి మీద ఈ శరీరంలో చక్కగా జీవిస్తాము. ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఏ లోకంలో ఏం చేయాలో దాన్ని ఆ క్షణంలో వర్తమానంలో జీవించే యొక్క స్థితే దైవత్వ స్థితి, అదే ముక్త స్థితి. ఆ ముక్త స్థితికి, ఆ ముక్తి స్థితిని పొందాలంటే తృప్తి అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పి తెలియచేస్తూ, ఇది జన్మ పరంపర. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. ఎంతో సహజంగా సరళమైన భాషలో ఆత్మ యొక్క దశలు, ఏ దశలో మన మనసు ఎలా ఉంటుంది, మన గుణాలు ఎలా ఉంటాయి, సాధనా మార్గంలోకి వచ్చాక స్టెప్ బై స్టెప్ మనలో ఎలా ఇన్నర్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో మన యొక్క గుణాన్ని బట్టే మన యొక్క ఆత్మ యొక్క స్థితి. ఇట్లా ఎవరైతే నిరంతరం సాధన చేస్తామో దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకి, ఏదైతే మరి ఇప్పటి వరకు అద్భుతంగా చెప్పారు, ముక్తి మోక్షం అంటే ఏమీ లేదు, ఆనందంగా జీవితం, తృప్తిగా జీవించటం. చేసే పనిని ఏదైనా తృప్తిగా చేయాలి, దానిలో ఆనందంగా మనం ఉండాలి అనేది ఒక అద్భుతమైన వాక్యాన్ని కూడా మీరు మాకు అందజేశారు. థ్యాంక్ యూ సార్, శంకరరావు సార్. థ్యాంక్ యూ సో మచ్. శంకరరావు సార్ ఒకసారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అట్లాగే ఈరోజు మనకి ఉషమ్మ గారు కూడా, మరి
ఉషారాణి గారు, అంటే మేము అమ్మ అమ్మ అంటుంటాం. మరి గుంటూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, అంటే కట్టాలని ఇప్పుడు మనకి పిరమిడ్ సొసైటీలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా సార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆల్రెడీ మనం పిరమిడ్ యొక్క శక్తి గురించి ప్రీవియస్ సెషన్ తీసుకున్నాం సార్ది. అట్లాగే 4 days తర్వాత మనకి మళ్ళీ సార్ సెషన్ ఉంది. అట్లాగే లక్ష్మణరావు గారి సతీమణి ఉషారాణి గారు మేడం కూడా ఈరోజు మనకి క్లాసులో వచ్చి ఉన్నారు. మరి అన్నపూర్ణాదేవి, పత్రి సార్ అంటా ఉంటాడు అన్నపూర్ణాదేవి అని. ఎంతమంది వచ్చినా కూడా ఆ నిమిషంలో 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా మరి నిరంతరము మనల్ని ప్రేమతో మమ్మల్ని పలకరిస్తూ మరి ఎంతో మందికి మరి అక్కడ వీళ్ళిద్దరూ కూడా లక్ష్మణరావు సారు, ఉషమ్మ గారు మరి ఎంతో మంది పిఎస్ఎస్ మూమెంట్లో కంప్లీట్గా డెడికేట్ అయినటువంటి మాస్టర్స్ అందరికీ ఆర్థికంగా మరి కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వారు వెన్నకుంటూ మీకు ఏమి ఇబ్బంది లేదు నేనున్నానంటూ చక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు మన వెలగపూడి లక్ష్మణరావు సారు. సో మన సార్ని కూడా మరి కొద్ది రోజుల్లో జూమ్లో కలవబోతున్నాం. ఉషమ్మ గారికి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. ఎవరికైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుతున్నాను. క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ అడిగితేనే జ్ఞానం బయటకు వస్తుంది. తద్వారా ఆ క్వశ్చన్ ద్వారా వచ్చే జ్ఞానం 10 మందికి ఉపయోగపడుతుంది. మౌన దీక్షలో ఉండద్దు, మౌనం విరమిద్దాం కొద్దిసేపు. కేసీ రెడ్డి గారు అడగండి, క్వశ్చన్ అడగాలి మీరు. ఏం లేదా? ఎనీ క్వశ్చన్స్? ఏ ప్రశ్నలు లేవంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అంత అర్థమైనా అయ్యి ఉండాలి, లేకపోతే ఏమి అర్థం కాకుండా ఉండాలి. ఏం అర్థం కాకపోయినా ప్రశ్నించలేము, అంత అర్థమైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. మొహాట్ పడద్దు. నేను ఏమైనా క్వశ్చన్ అడిగితే ఎదుటోళ్ళు ఏమైనా అనుకుంటారు. రాధాకృష్ణ గారు అడగండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లోని ఏది సశైవాత్మ అని చెప్పారు కదా, అయితే ఇప్పుడు ఆ స్టేజ్ లోని ఎరుకుంటే మనం మెచ్యూర్ అయినట్టేనా సార్? ఏంటండి ఆ స్టేజీలో కూడా వాళ్ళకి ఎరుకు ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని ఇచ్చేయలేరు. ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత మనకి మెచ్యూరిటీ అనిపించుకోవడానికి ఇప్పుడు ఎరుకుతోటి మనం ఆ ఫస్ట్ ఆత్మ స్టేజ్ లో కానీ ఉండగలిగితే అది మనం ఇంచుమించుగా మెచ్యూరిటీకి వచ్చినట్టేనా? అలాగా అంటే శైశైవ ఆత్మగా ఉన్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ సోల్ ఉంటుంది. మరి సోల్ ఇప్పుడు ప్యూరిటీ ఎరుకుతో ఉండగలిగితే ఎరుకతో ఉండటం కోసమే కదా ధ్యానం చేసేది. అప్పుడు కానీ ఆ సమయంలో ఎరుక ఎలా ఉంటదంటే ఆ ప్యూరిటీ ఆఫ్ సోల్ అంటే పక్కవారితో సహకారంతో స్వచ్ఛంగా ఎలాంటి పరపత్యాలు లేకుండా జీవించే విధానం అనేది కనిపిస్తా ఉంటది మనకి. వాళ్ళు ధ్యానం చేయరు, అదే మనము చేస్తూ ఉండరు. మనము చేస్తూ వాళ్ళ నిస్వార్థమైన ఇప్పుడు ఏదైతే మన స్థితి ఉంటుందో ఆ స్థితికి రాగలగటము మెచ్యూరిటీ అని నేను అడుగుతున్నాను. అంతే ఏం లేదు. ఓకే, థ్యాంక్స్. అది అయితే ఇక్కడ మనం రాగలగటం అనేది కూడా మన చేతుల్లో లేదు. మన గుణానికి ప్రభావితం అవుతా ఉంటాం. బరువులు ఎత్తుకున్నాం కదా మనం అన్నీను. నుంచి బాల తర్వాత ప్రౌఢ ఇలాగ వచ్చినప్పుడల్లా మనం మన స్వార్థానికి ఎన్నైతే అటాచ్మెంట్స్ పెట్టుకున్నామో అవి దించుకోవాలి. ఒక రకంగా అనుభవాల కోసం చేసే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒక ఆవిడ చక్కగా డాన్స్ చేస్తా ఉంది, ఇంకో ఆవిడ పిల్లని సంకనెత్తుకొని ఉంది. ఆవిడ ఈవిడ చేయలేదు కదా, చేయగలిగకుండా ఎలా అయితే ఆ పక్కన ఆ సంకనెత్తుకున్న పిల్లనో లేకపోతే బరువు వలనో ఆవిడ ఎలా జీవించలేదో ఇక్కడ మన గుణం తాలూకా కర్మలు మనల్ని ఆ బరువుగా ఉండి మనకి ఆ చెయ్యాలనే మానసిక స్థితి అనిపించినా ఆ కర్మబంధం అనేది మనకి వెనక్కి లాగుతా ఉంటది. మనకి చెప్పండి, ఎవరు మంచిగా జీవించాలని ఉండదు చెప్పండి, ఎవరికి ఆరోగ్యంగా జీవించాలని ఉండదు, ఎవరికి సంపన్నంగా జీవించాలని ఉండదు, ఎవరికి మోసం చేయాలని ఉంటది. కానీ ఆ గుణం ఏం చేస్తుంది, ఈ అవసరం నీకు ఈ క్షణంలో ఇవి చేయకపోతే నువ్వు పొందలేవు కాబట్టి నువ్వు చెయ్యి అని ప్రేరణ కలిగిస్తుంది అన్నమాట.
ఇలాంటి ప్రేరణలో మనం మళ్ళీ మరింతగా కర్మలను పోగు చేసుకుంటా ఉన్న మానవాళి జన్మ పరంపర పెరిగినాక ఏదో ఒక మెచ్యూరిటీ టైంలో ఈ గురువు అనేది ప్రాప్తించి మనకి ఆ గురువు కనపడి ఆ శుద్ధంగా ఉండే విధంగా ఆ బరువును దించేసుకొని తేలిగ్గా మనంలాగా జీవించటానికి గురువులు సహకరిస్తారు. అందుకే గురువు మనకేం చేస్తాడంటే మన జీవితాన్ని తేలికపరుస్తారనమాట. గుణాన్ని మార్చరు, మన గుణంలో మనం స్వచ్ఛంగా జీవించటానికి, మన జ్ఞానంలో ముందుకు వెళ్ళటానికి సహకరిస్తారు తప్ప ఎవరికి ఏమి చెయ్యరు అనేది మనం తెలుసుకోవాలి. మనం కూడా అంతే కదా, మన బిడ్డలకి మనం ఏం చేయగలం? సహాయం చేయగలం, అంతే కదా. వాళ్ళ బుద్ధుల్ని మనం మార్చగలుగుతామా? మార్చలేము. కానీ కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వగలం, సహాయం చేయగలం, వాళ్ళు మారటానికి తోడ్పడటానికి కావాల్సినటువంటి పుష్ ఇవ్వగలం. గురువు కూడా అంతే. మనకి వాడు తీసుకునే బిడ్డ ఉంటాడు, తీసుకొని బిడ్డ ఉంటాడు. తండ్రి చెప్పిన మాట విని బాగుపడేవాడు ఉంటాడు, తండ్రి చెప్పిన మాట వినకుండా తన ఇష్టారాజ్యంగా జీవించేవాడు ఎలా అయితే ఉంటాడో, ఇక్కడ గురు పరంపరలో కూడా తీసుకునేవాడు అంతా మనం ఒక PSSM గా ఉన్నాము, తీసుకొని వాళ్ళు ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు, మన ఇంట్లోనే కూడా ఉంటారు. నేను జైలుకో అంటాను ధ్యానం చేయమంటే ఉన్నారు సార్. అంటే దీన్ని బట్టి ఇప్పుడు కోరికలు అన్నవి ఏంటంటే కాళ్ళలాగా పెరుగుతూ బరువు పెంచుతుంది. ఎందుకంటే 2 కాళ్ళు మనిషి పక్షి చూడండి ఫ్రీగా ఎగురుతుంది, 2 కాళ్ళు వచ్చిన మనిషి కొద్ది స్లోగా వెళ్తాడు, 4 కాళ్ళు వచ్చిన జంతువు ఇంకా స్లో అవుతుంది. అలా ఒళ్ళంతా కాళ్ళు ఉన్న గొంగలి పురుగు పూర్తిగా రోకలి బండి అంటారు, అదే పూర్తిగా నడలేకపోతుంది. ఇవి తగ్గినప్పుడు మనం సీతకోక చిలుగులాగా మళ్ళీ మనం మామూలు యథార్థ స్థితికి వస్తాం. కాబట్టి ఇవి తగ్గించుకోవాలి మనం బౌండింగ్స్. థ్యాంక్స్ సార్. ఇక్కడ వాస్తవంగా కోరికలు తగ్గించుకోవాలి అనే దానికన్నా కూడా మనం ఏదైతే కోరిక కలిగిందో దాన్ని సక్రమంగా దాని వైపు కేంద్రీకరించగలిగితే దాని అనుభవం వచ్చేసింది. కరెక్ట్. కోరికలు తగ్గించుకోమనలేదు. మనకి ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందంటే కోరికలను తగ్గించుకోవాలని. కోరికలు లేకపోతే మన జీవితం నడవదు. కోరికలు తగ్గించుకోవడం కాదు, తృష్ణ తగ్గించుకోవాలి. తృష్ణ అన్నాడు బుద్ధుడు. కోరికలుగా మార్చేస్తాం మనం. ఇప్పుడు ధ్యాన ప్రచారం, ఇప్పుడు శివ గారు ఈ జూమ్ నడిపించాలన్నారు, 4 గంటలు లేచి ఇదంతా ప్రిపేర్ చేయాలి. ఇది కూడా ఒక రకమైన కోరికే కదా. తృష్ణ అంటే ఎట్లా ఉంటదంటే పక్కనోళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 4 జూములు చేస్తే నేను కూడా 4 జూములు చేయాలి అట్లా. లేకపోతే వాళ్ళకి 100 మంది 200 మంది వస్తున్నారు, నా దానిలో 50 మంది వస్తున్నారు, అట్లానే ఇట్లా పోటీ పడి ఒకరిని చూసి, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా మన శక్తి స్థాయిలో మనం ఏం చక్కగా చేయగలుగుతున్నాం. ఆ జూమ్ లో 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా నేను చక్కగా వాళ్ళకి సరైన నాలెడ్జ్ని, సరైన నిర్వహణ చేయగలుగుతున్నానా, సరైన మాస్టర్స్ ని తీసుకొచ్చి చక్కని జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నానా లేదా, ఆ వచ్చిన వాళ్ళు శ్రద్ధగా తీసుకోగలుగుతున్నారా లేదా, అంటే కేర్. అంటే మన జీవితంలో కూడా అనుక్షణము కేరు, స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవటమే ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయటం. ఆత్మ యొక్క ఎవల్యూషన్ అన్నమాట. నాకు తెలిసిన జ్ఞాన పరిధిలో నేను చెప్పే విషయం. అలాగే బుద్ధుడు కూడా మనకు క్లియర్ గా చెప్పాడు, మానవుడి దుఃఖానికి కారణం కోరికలు కాదు అజ్ఞానం అని. ఎప్పుడైతే మనలో అజ్ఞానం ఉంటుందో ఆ కోరికల మీద ఓషో కూడా అదే చెప్తాడు, లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, వీ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ రైట్ వే అంటాడు. జీవితం పండగ లాంటిది, ఆ పండగని నువ్వు ఒక సరైన మార్గంలో, ధర్మ మార్గంలో, అంటే సరైన విధంగా. సరైనదంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు చేసే పని ద్వారా కానీ, నువ్వు మాట్లాడే మాట ద్వారా కానీ, నీకు ఫస్ట్ నీ స్వధర్మంలో నీకు హాని కలగకూడదు, పరధర్మంలో ఎదుటి వారికి హాని కలగకూడదు, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రకృతికి, విశ్వానికి అనేది ప్రతి కర్మ చేస్తూ ఉండాలి. చెప్పండి తల్లి. బంద్ చేస్తారులే, సుదీక్షమ్మ గారు బంద్ చేస్తారు, మీరు మ్యూట్ చేసుకోండి. మాట్లాడతారా? ఎస్, ఇంకా డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? నమస్తే సార్, నేను నాగరాజు, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడు నాగరాజు గారు. సార్, అది నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే వాయిస్ పెంచండి. కొంచెం 6 months అట్లా అవుతుంది సార్ మెడిటేషన్ అట్లా స్టార్ట్ చేసి. నేను
ఈ మధ్య కొంచెం వేరే కొన్ని రకాల అనుభూతులను అట్లా ఫీల్ అవుతున్నా సార్ నేను. అది సార్ మీరు కొంచెం వాయిస్ పెంచాలి, లేదంటే నేను నా చెవులు ల్యాప్టాప్ దగ్గర పెట్టుకున్నా, ఇంకొద్దిగా పెంచండి. అట్లా కొంచెం అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు వేరే రకంగా ఫీలింగ్స్ అట్లా వస్తున్నాయి సార్, ఈ తలకు సంబంధించిన కానీ అట్లాగా. అసలు ఎట్లా ఉంటది ఏంటి, మనం ఎలా ఎదుగుతున్నాం ఈ ధ్యానంలో అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం సార్? ధ్యానంలో ఎదుగుతున్నాం అనే ఐడెంటిఫికేషన్ కన్నా, నేను ధ్యానం ఎలా చేస్తున్నాను, ధ్యానం వల్ల నేను ఆనందంగా ఉన్నానా లేదా, తృప్తిగా జీవిస్తున్నానా లేదా, ఎదగటం అనేది రోజు అది ఒక డేలో పార్ట్ అన్న. చెప్పండి శంకరం అన్న, అర్థమైంది క్వశ్చన్ నీకు? ఓకే, అర్థమైంది. అంటే ధ్యానంలో కొన్ని అనుభవాలు వస్తున్నాయి కదా, అది నేను సరైన మార్గంలో ఎదుగుతున్నానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది అనేది. ధ్యానం అనేది ఇందాకే చెప్పాను, మన ధ్యానం అనేది మనం చేయటానికి మీది మ్యూట్ అయిపోయింది. శంకరావు సార్, మన ధ్యానంలో తృప్తిగా ఉన్న, అదే ఇప్పుడు సార్ అడిగిందంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానంలో ఎదుగుదల ఉందా లేదా అనేది తెలుసుకునేది ఎలా అంటే డైలీ సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి. అంటే ధ్యానంకు ముందు మన జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక మనం ఎలా ఉన్నాం, ఫస్ట్ సెల్ఫ్ చెక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ చెక్కింగ్ అనేది నిరంతరం ఉండాలి, ప్రతి నిమిషం. అదే ఎరుక. అంతకుముందు ఎరుక లేకుండా జీవిస్తాం. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంటికి ఒకడు గొడవ, ఏదో ఒక సిచ్యువేషన్లో మన మీద కోపడటానికి వచ్చాడు, మన మీద గొడవ పడటానికి వచ్చాడు. సో ధ్యానంలోకి వచ్చాక వాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, కానీ మనం నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, దాని మీద దృష్టి పెడతాం. అదే ఎరుక. అదే ధ్యానంలో రాలేదనుకోండి, వాడు 2 తిట్టాడుగా నేను 4 తిట్టాలి, ఇంకేదేదో చెయ్యాలి, వాడిని ఇంకేదో ఒకటి చేయాలని ఒక భావంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఫస్ట్ ప్రైమరీ మనలో నిదానం, ఆలోచనలో సరళత, మన ఆలోచనలో సాత్వికత, ఇవి ఫస్ట్. అది ప్రైమరీగా మనలో వచ్చే మార్పు. ఈ మార్పు డే బై డే మనలో చేంజెస్ వస్తూ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ అవర్ సాధన. ఎక్స్పీరియన్స్ అంటారా, ఒకరికి ఒక్కోలాగా వస్తాయి, అర్థమైంది? ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా అనుభవాలు ఉంటాయి. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంపేర్ చేసుకోవద్దు. నేను ధ్యానం చేస్తూ నా జీవితంలో నేను తృప్తిగా, ఆనందంగా, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తున్నానా లేదనేది ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా నాగరాజు గారు? ఓకే సార్, థ్యాంక్ సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? సార్, శంకర్రావు సార్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయ్యారు. మేబీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయినట్టున్నాయింది. చెప్పండి గీతా మేడం, చెప్పండి. ఏం లేదు సార్, నేను నాన్ వెజ్ బంద్ చేసినాక ఎప్పుడన్నా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చినాక నాకు అసలు ఏమీ తినబుద్దిగా అట్లా ఎప్పుడు వామిటింగ్ వచ్చినట్టు అట్లా అవుతుంది. మళ్ళీ కొద్ది రోజులు 4-5 రోజులు కోలుకొని కొంచెం అయినాక మళ్ళీ అటు ఎటన్నా వెళ్ళాను అనుకోండి, అసలు అల్లం వెల్లుల్లి వాసన చూసినా కూడా అదే ఫీలింగ్, అసలు ఫుడ్ సరిగ్గా తినక ఎట్లనో అయిపోతుంది సార్ ఈ మధ్యన. ఆ సెన్స్ పోవాలంటే ఏం చేయాలి, ఇంకా ఏం అంటే తీసుకుంటే ఎప్పుడు మనకి మనకి అలా ఎందుకు వస్తుందంటే, నాన్ వెజ్ తినకూడదనే సత్యాన్ని తెలుసుకున్నాం, దాన్ని ఆచరణలో పెడదాం, కానీ దాన్ని పూర్తిగా వ్యతిరేక భావంగా చూడొద్దు. దాన్ని ఏదో చెడ్డగా, అదేదో పాపంగా అలా చూడొద్దు. అలాంటి ఫీలింగ్స్ మనలో ఉన్నాయంటే మనకి ఇలాంటి సెన్సేషన్సే వస్తాయి. మన నాన్ వెజ్ ఎందుకు తినకూడదో తెలుసుకున్నాం. సో కాబట్టి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం కాన్సెప్ట్గా అటాచ్ అవ్వాలి, కానీ పదార్థానికి అటాచ్ అవ్వకూడదు. అది కూడా మళ్ళీ ఒక తప్పు. దాన్ని అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నా ఫ్రెండ్ పక్కన కూర్చుంటాడు, వాడు మాంసం తింటాడు, అరే చీర పోరా నువ్వు నా పక్కన కూర్చోవాకంటే ఎలా ఉంటది? వాడు ఎప్పుడైనా జీవితంలో మారగలడా? అసలు మన దగ్గర రావడానికి భయపడతాడు ముందు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నాన్ వెజ్ ఎందుకు తినకూడదు, అన్ని ధర్మంలో కల్లా అహింసా ధర్మం అనేది గొప్పది ఆధ్యాత్మికతలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని
వాళ్ళకు మన సరైన విధానంలో సైంటిఫిక్ గా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు మారుతారు. అంతేగాని నువ్వు నాన్ వెజ్ తింటావు, నువ్వు మా ఇంట్లో రాకూడదు, చీచి నువ్వు దూరంగా ఉండంటే అది మళ్ళీ తప్పు. అంటే ఇక్కడ మన ఆలోచన బట్టి దాని మీద వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే మనం వ్యతిరేకిస్తున్నాం. యాక్సెప్ట్ చేయకూడదు, వ్యతిరేకించకూడదు. అబ్జర్వ్ చేసాం, ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ఆ జ్ఞానం ద్వారా మనలో మార్పు వచ్చింది, దాన్ని పట్టుకుందాం. స్మెల్ సెన్సేషన్ ఇవన్నీ సహజంగా ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఫిష్ క్లీన్ చేసే వాళ్ళు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు సెన్సెస్ అన్ని కూడా మనకు అది పడదు అని మన మనసులో పడిపోయింది కాబట్టి, మన మనసులో ఏదైతే ఉందో అదే దాన్ని తీసుకుంటుంది కాబట్టి ఆ స్మెల్ రంగాల్లో మనకు కొద్ది సెన్సేషన్స్ అనేవి వస్తాయి, వామిటింగ్ అట్లా. కాబట్టి వ్యతిరేక భావన వద్దు. అన్నిటిని ప్రేమతో చూడటమే మన యొక్క జీవిత లక్ష్యం. ఆ ప్రేమగా చూసినప్పుడు ఎదుటోడు కూడా ఆ ప్రేమతత్వంతో వాళ్ళలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే తింటా ఉంటారు, చెప్పటమే మన పని. ఎలా చెప్పాలి? కోపంగా చెప్పొద్దు, దుఃఖంతో చెప్పొద్దు, ప్రేమతో చెప్పాలి. ఆ ప్రేమతో ఎలా చెప్పాలంటే మీరు ఒకటే చెప్పండి. నువ్వు లైవ్గా ఇప్పుడు కోడి తినేవాళ్ళు ఉన్నారు, మీరు ఒకటే చెప్పండి, ఈ కోడిని నువ్వు కోసుకొని తిను అనండి అంతే. వేరే వాళ్ళ చేత కోపియొద్దు, నువ్వే లైవ్ కోడి తెచ్చుకొని నువ్వు కోసుకొని తిను అంటే జీవితంలో నాన్ వెజ్ జోలి వెళ్ళడు. ఆ కోడి పడే బాధ మనం కళ్ళతో చూస్తే తెలిసిద్ది. ఒక మేకను కోసేటప్పుడు దాని పడే బాధ మనం కళ్ళతో చూస్తే తెలిసిద్ది. సకల జీవులు సత్యం అంతే ఉంటుంది మేడం. ఇప్పుడు సత్యం అట్లాగే ఉంటది. సత్యం ఎప్పుడు కఠినంగా ఉంటది. అర్థం చేసుకోవడానికి కూడా ఇప్పుడు పత్రిసారి పొద్దున వేమన పద్యాలు చెప్తున్నాడు, ఎంత గొప్పగా చెప్తున్నాడు జ్ఞానం. అక్కడ ఒక్కొక్క పదం వచ్చినప్పుడు అరే ఏంటి ఈయన ఇలా చెప్తున్నాడు అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన జీవన విధానం అలాగే ఉంది కదా. సత్యం ఎప్పుడు ధర్మం మారుతూ ఉంటాయి, సత్యం మారదు. ఆ సత్యం చెప్పే గురువు ఎప్పుడు కఠినంగానే ఉంటాడు. ఆయన చెప్పే వాక్ కూడా ట్రాన్స్పరెంట్ గా కఠినంగానే ఉంటది. దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటది. పత్రిసారి కూడా ప్రేమతోనే చెప్తాడు. ఆయన ఏమంటాడు క్లియర్ గా, ఇందాక మనం పొద్దున్న విన్నాం, మాంసం తినేవాడు చండాలుడు 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 అన్న. సకల జీవులో దైవత్వం ఉందని మనం ఒక పక్కన బాబా పారాయణాలు చదువుతా, మరి ఆ దైవత్వంతో ఉన్న జీవులన్నీ ఎలా చంపుకుంది అంటామని చెప్పండి. భగవంతుడు సర్వంతర్యామి అని తెలుసుకున్నాం సాధన మార్గంలోకి వచ్చినాక. ఆ చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, మన ఇంట్లో అందరిలో ఉన్నాడు కదా. అందరిలో ఉన్న భగవంతుడిని మనం భగవంతుడిగా చూడాలి కానీ ఆ కోడిని ఎలా చంపుదాం, ఆ మేకని ఎలా చంపుదాం అనే తత్వానికి వచ్చినప్పుడు మనకి వేమన యొక్క అసంతత్వం తెలిసిద్ది. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ వేరే వారితో కంపేర్ చేసుకోకూడదు. ఇంట్లో 4 ఉన్నారు, నువ్వు శాకాహారిగా మారావు, మిగతా 3 నాన్ వెజ్ తింటున్నారు, నువ్వు ఆదివారం వచ్చినప్పుడు వీళ్ళు కూడా తింటున్నారు, గుంపులో గోవింద అనుకో, నువ్వు కూడా వెళ్ళావు అనుకో, ఇంక ఉపయోగం ఏముంది? మన ద్వారా 10 మంది మారాలి. ఆ మార్పు ఎలా వస్తుంది? మనం చేసే సాధన. మనలో సాధన ఎప్పుడైతే పెరిగిద్దో మన మాటకు శక్తి పెరిగిద్ది. మనం మౌనంగా ఉంటే మన యొక్క ఆత్మ యొక్క శక్తి పెరుగుతూ ఉంటది. మరి గురువులందరూ భగవాన్ రమణ మహర్షి మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడాడు ఆయన? నువ్వు తెలుసుకో అని చెప్పాడు. మరి ఈ రోజు ప్రపంచం అంతా ఆయనకు దాహోసం అయింది. అట్లానే మీరు 24 గంటలు మౌనంలో ఉండకండి, అది ఆయనకే చెందిద్ది. మనం ఆయన బాటలో నడుస్తూ కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి, అన్ని వదిలేయకూడదు. మళ్ళీ గురువుల్ని ఎప్పుడు అనుసరించి వాళ్ళ యొక్క బాటలో మనం నడుస్తూ ఎదగాలి. కానీ నేను ఒకేసారి భగవాన్ రమణ మహర్షి కూర్చోవాలంటే ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, అప్పుల్లో వాళ్ళు గుర్తొస్తారు, అన్ని గుర్తొస్తాయి. మన జీవితంలో అది ఒక భాగం అవ్వాలి. అది సహజంగా వచ్చే ప్రక్రియ. ఎన్నో జన్మల్లో వాళ్ళ కారణ జన్మలు అంటాం. అలా మనం కూడా ఎదగొచ్చు. ఎప్పుడు? డే బై డే సాధన చేసుకుంటూ ఎన్నో జన్మల్లో మనకి ఎన్నో కర్మలు ఇంకా ఉన్నాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఎప్పుడైతే సాధనా మార్గంలో మనం ముందుకెళ్తామో అన్ని కూడా మన దగ్గరికే వస్తాయి. మనం దేన్ని కోరుకోవాల్సిన పని లేదు. అందుకని ఎప్పుడు ఆధ్యాత్మికతలో కోరికలతో ఉండకూడదు, ఒకే కోరిక ఉండాలి. ఏ జ్ఞానం చేత అయితే నేను నా జీవితాన్ని ఆనందంగా గడుపుతాను, ఏ జ్ఞానం చేత అయితే ఈ విశ్వం అంతా, ప్రకృతి అంతా కూడా ఆనందమయం అవుతుందో అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటామో సమస్తము నీ దగ్గరే ఉంటది. మనం అలా చేయం కదా. బాబా గుడిలో ఒక కోరిక కోరుకుంటాం, వెంకటేశ్వర గుడిలో ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కోరిక పెట్టుకుంటాం.
లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తే ఒక కోరిక, అక్కడ కోరిక తీరలేదు అనుకుని ఇంకో గుడికి వెళ్తాం. అది తూర్పు దిక్కునుందంటే ఎవడో చెప్తాడు, అరే అది తూర్పు దిక్కునుందంటే వాస్తు బాగలేదు, ఈ దక్షిణ దిక్కున్న గుడికి వెళ్ళంగానే నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికి వెళ్తాం పొద్దున్న తలంటి స్నానం చేసుకుని. అది కరెక్టే, ఆ స్థాయిలో ఆ పరిధిలో మనం ఉన్నాం కాబట్టి అప్పటికి అది కరెక్ట్. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చాం, సాధనా మార్గంలోకి వచ్చాం. ఈ సాధన మార్గంలో ఉన్నప్పుడు ఇది ఇంకా హైయెస్ట్, ఇంకా దీని మించి ఏమీ లేదు. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పిహెచ్డి అవి ఎట్లాగో ఈ ఆధ్యాత్మిక ధ్యానం అనేది హైయెస్ట్. ధ్యానానికి తర్వాత ఇంకేమీ లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సిందే ఉంది. ఇక్కడ మన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ మన గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటూ మనం ముందుకు చేసే ప్రయాణమే ఇది. సో కాబట్టి ఇక్కడ ఈ సిలబస్ లో ఉన్నప్పుడు దేనికి సంబంధించిందే మనం ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? సరే, ఇక్కడ నాకు ఒక చిన్న ఇది వచ్చింది. చెప్పండి సార్. అంటే ఇదేంటంటే స్టేజ్ ఎట్లాగంటే, ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి పిల్లవాడు ఉంటాడు కదా, వాడికి టీచర్ ఏంటి చెప్తాడంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పశ్చిమాన్ని అస్తమిస్తాడు అని చెప్తాడు. అదే కుర్రాడు పెద్దవాడే ఆడొక సైంటిస్ట్ అయ్యి పరిశోధనలు చేసినప్పుడు వాడేంటి అంటాడు, అదే కుర్రవాడు అంటాడు సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు, భూమి తిరగడం వలన మనకి పగలు రాత్రులు వస్తున్నాయని చెప్తాడు. కాబట్టి స్టేజ్ పెట్టుకోవాలి, క్లారిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకోవాలి. కరెక్ట్ సార్. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక 1 minute తీసుకొని మనం చక్కగా ఈరోజు ఆరోగ్య చిట్కాల్లోకి వెళ్దాం. మీరు అవకాశం ఇస్తే నేను త్వరగా ప్రారంభిస్తాను. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? మల్లేష్ గారు నిరంతరం ధ్యానం చేస్తూనే ఉంటాడు. ఆయన మనకి సెషన్ అయిపోయేదాకా వర్కౌట్ చేస్తూనే ఉంటాడు. డైలీ నేను అబ్జర్వ్ చేస్తాను. మల్లేష్ గారు నమస్కారం. ఏంటి సార్ మీరు ఏమన్నా ఒలింపిక్స్కి ఏమైనా వెళ్తున్నారేంటి? నిరంతరం ఏదో తొక్కుతూనే ఉంటారు. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి మల్లేష్ గారు. సార్ వాకింగ్కి వెళ్ళి వచ్చాను సార్. అదే డైలీ మీరు మళ్ళీ టైం అయిపోతుంది కదా, మళ్ళీ మీరు ఏం చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏంటి సార్? కరూర్ వైశ్య బ్యాంక్ లో చేస్తాను సార్. ఓకే, ఆ మాత్రం ఉండాలండి, తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.